హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనకు కన్నప్ప నుంచి మన డార్లింగ్ ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ అయితే వచ్చేసిందనమాట. దాని గురించి మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే ఏం చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నేను ఏ వీడియో చెప్పినా కూడా వెంటనే వస్తుంది అనమాట, మీరు బెల్ ఆన్ చేసుకుంటే కదా. ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అని సపోర్ట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ ఎల్లప్పుడు నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. మన డార్లింగ్ ప్రభాస్ లుక్స్ అయితే కానీ ఇజ అమేజింగ్ అండి, చాలా అయితే బాగుంది ప్రభాస్ గారి లుక్స్ అయితే కానీ. నేను కన్నప్ప గురించి కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి కానీ నేను పెద్దగా అండ్ చూడలేదన్నమాట. బట్ ఈరోజు చూశాను, ఈరోజు రిలీజ్ అయ్యింది. లుక్స్ అయితే కదా చాలా అయితే బాగున్నాయి. మన డార్లింగ్ ప్రభాస్ అయితే కదా చాలా బాగా అయితే ఒక కొత్త న్యూ లుక్ అయితే కనిపిస్తున్నాడు మనకైతే కనుక. మరి సినిమాలో ఎట్లుంటారో అయితే తెలియదు అనమాట. ఫస్ట్ లుక్కే ఇంకా ఫ్యాన్స్ బీభత్సం చేస్తుంటారు, ఇంకా ఫోన్స్లలో హల్చల్ సోషల్ మీడియా మొత్తం అయితే కదా. సో ఎలా ఉందంటే కదా మనకి ఆ లుక్స్ ఎంత 42 సెకండ్స్ అయితే ఉందన్నమాట. దాంట్లో ఏంటంటే కదా మన డార్లింగ్ ప్రభాస్ గారిది ఫోటో పెట్టి అండ్ శివుడిది ఫోటో పెట్టి ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అని అయితే దాంతో మెన్షన్ చేశారనమాట. అది మేబీ సినిమాకు సంబంధించినది మనకి క్లూ లాంటిది వదిలేసారేమో అనేంత అనిపించింది అనమాట. అంటే కదా సేమ్ రుద్ర అండ్ కింద యాష్ ప్రభాస్ అండ్ రుద్ర అని అయితే వేసినారనమాట. మేబీ రుద్రుడిగా కనిపించవచ్చు మనకి డార్లింగ్ ప్రభాస్ అండ్ శివుడి లాగా అది పట్టుకొని కనిపించాడు కదా. మనకి సినిమా చూస్తే కానీ కన్ఫ్యూజన్ తెలియదు అనమాట. ఇంకా కొంతమంది నందీశ్వరుడు అంటున్నాడు, మరి ఏమవుతుందో నాకైతే తెలియదు అనమాట. సినిమా మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది కానీ మాత్రం ఈ బీభత్సంగా పిచ్చి లేచిపోతుంది అనమాట. చాలా అయితే బాగున్నాయి ప్రభాస్ గారి లుక్స్ అయితే కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ లుక్స్ అనేది చెప్పొచ్చు. అంటే మన ప్రభాస్ అని యాక్షన్ కామెడీ అట్లా చూసినాం కదా, రొమాంటిక్ అండ్ ఫన్నీగా అట్లా చూసినాం. బట్ ఒక చేంజ్ అయితే నాకైతే కనిపించింది ప్రభాస్ గారు అయితే కానీ సచ్ ఎ నైస్ అని అయితే అనిపించింది. కన్నప్ప సినిమాలో మరి మనకి ఎలా కనిపిస్తాడో మనకి కొంచెం క్లూ ఉంది కానీ శివాజ్ఞ పరిపాలకుడు అని మనకి ఫస్ట్ స్టార్టింగ్ ప్రళయకాల రుద్రుడు అది శివుడిదే, త్రికాల మార్గదర్శకుడు అది శివుడే, కానీ కింద మళ్ళీ శివాజ్ఞ పరిపాలకుడు అని వేసారు. బట్ అది అర్థం కాలేదన్నమాట. మరి మేబీ శివుడును మరి ఇంకేదో క్యారెక్టర్ అయితే అనిపించలేదు మనకైతే కానీ శివుడిలాగా అయితే కనిపించాను అనమాట. ఇంకా మనకి అన్ని లుక్స్కి ఏంటంటే ఇంకా టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, ఇంకా లాంచ్ ఉంది, అబ్బా పిచ్చి లేచిపోతుంది. నాకైతే ఇది అనిపించింది డార్లింగ్ ప్రభాస్ హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పచ్చు. లుక్స్ అయితే బాగున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే కన్నా మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీడియో ఇంత అయిపోయింది, మీకు నచ్చితే కన్నా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అందరికీ బాయ్.